పని చేసి అదే పెద్ద పని అయినట్టు 10 సార్లు చెప్పుకుంటారు. అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఇది వరమించే ఆకు. ఇది నా కోరికని నెరవేర్చబోతుంది. నాకు చాలా నగలు కావాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా నగలు దక్కాయి. ఇంకా కావాలి. ఇంకా కావాలి. నా కోరిక నెరవేరలేదు. నా ఆశ కూడా నెరవేరలేదు. ఇది నేను చెప్పకుండానే ఉండొచ్చు. అవును కదా. ఆకాశం నుంచి దిగి వచ్చిన మబ్బు. ఎండ మండిపోతుంది. అవును కదా. పిల్లలు ఇలా చూడండి, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళొద్దు. వెళ్ళి నీళ్లు తీసుకురండి. పొద్దున కూడా తెచ్చానుగా. అవి అయిపోయాయి నాన్న. వెళ్ళి నీళ్లు తీసుకురా నాన్న. ఎండ మండిపోతోంది. కాస్త వర్షం కురిస్తే బాగుంటుంది. మీ నాన్నగారు బావి తవ్వే పని మీద ఉన్నారు. మాకు తెలుసు, చాలా దూరం వెళ్ళాలి. అవును కదా. దగ్గరలో నీళ్లు లేకపోతే దూరంలో ఉన్న నది వరకు వెళ్ళాలి. ఇక అంతే, మనం బాగా అలసిపోతాం. నేను అలసిపోయాను. నాన్నగారండి, ఎలా ఉన్నారండి? రండి రండి, మీరు వచ్చారా? నేను బాగానే ఉన్నాను. వర్షాలు పడకపోతే పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. అవునులే. నాకు 4 ఏళ్ళు పోలే. వర్షం పడి ఎన్ని రోజులైందో. వర్షాలు పడకపోతే ఏం జరుగుతుంది నాన్నగారండి? వర్షం లేకపోతే నీళ్లు లేక మనుషులు మృగాలు వెవెల్లాడిపోతారు. నాకు తల తిరుగుతుంది. అలా జరిగితే చాలా ప్రమాదం. మనం ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకు వెళ్లాల్సిందే. తీసుకెళ్దాం. అంతా ఒట్టి భ్రమే. నా కుటుంబం కోసమైనా నేను నీళ్లు కనిపెట్టాలి. ఎప్పటికీ ఓటు రాకపోతే ఇంకా లోతుగా తవ్వాలి. ఎవరదే? నాకు కాస్త సాయం చేయండి. ఇదేమిటి, వర్షం పడుతుంది? ఇదేమిటి, నాకేం అర్థం కావడం లేదు. ఈ పని చేసింది ఎవరో నా ముందుకు రండి. పారిపోతోంది. ఆగు. సగమైనా నిండలేదు. ఇక నా వల్ల కాదు. ఈ నదిలో నీళ్లు కూడా ఎండిపోవచ్చాయి. ఆ తర్వాత మనం నీళ్ళకేం చేస్తాం? అదే అర్థం కావడం లేదు. మబ్బు ఆగు ఆగు. నన్ను ఆడబట్టిస్తావా? నిన్ను వర్షం పడుతుంది. నాకు ఊపిరాటం లేదు. నేను పట్టుకున్నాను.
వచ్చేసి మబ్బు ఏడుస్తోంది, విచారంగా కనిపిస్తుంది. ఏమిటి మీరు ఆకాశంలో నుంచి మబ్బును పట్టుకొచ్చారా? అవును, ఇది ఆకాశంలోంచి కిందకొచ్చింది. నువ్వు ఇంకోసారి అలా చేస్తావా? భలే, చాలా అద్భుతంగా ఉంది. వద్దు వద్దు, దాన్ని ముట్టుకోవద్దు. దానికి మన కుటుంబంలో గాను మాత్రమే ఇష్టం అనుకుంటా. ఏమండి, ఇది చాలా అన్యాయం కదండి. భలే 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 సరదాగా ఉంది. నాకు సరదాగా ఉంది. ఇది మన పాలిట వరం. ఆ తర్వాత నువ్వు నా ఇంట్లో పనులు కూడా నీళ్ళు ఇవ్వాలి. మనం ఎప్పుడూ కలిసే ఉన్నావు, సరేనా? మన పంట పండింది. ఎండ మండిపోతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటా సంతో, వర్షం కూడా కురవడం లేదు కదా? అమ్మయ్యా, ఇక చాలు పద. ఇదిగో పోస్తున్నాను. ఎంత అదృష్టవంతులమా. అవును కదా. పీకో నువ్వా? నన్ను కూడా దాంతో పాటు కాసేపు ఆడుకునివ్వవా గాన్? కానీ పీకో. భలే భలే సరదాగా ఉంది. పీకో, ఇక నేను నీకు వర్షం కురిపించలేను. ఏంటలా మాట్లాడుతున్నావు? ఇది చాలా కొంచెం, నాకు ఇంకా నీళ్లు కావాలి. ఇది బాగా చిన్నదైపోతుంది, ఇబ్బంది పెట్టకూడదు. అందులో ఇబ్బంది ఉంది. వర్షాన్ని కురిపించే బాధ్యత తందే, దాని పని చేయాలి. నా మాట విను పీకో, ఇక చాలు వచ్చాయి. ఇది చిన్నదైపోయినా పర్వాలేదు, నేను నీళ్ళలో ఆడుకోవాలి. నువ్వు ఊరుకో. ఇక ఊరుకుంటే ఇది మాయమైపోతుంది. అదెవరు, మీ నాన్నగారా? ఇది మనకి దొరికిన నిధి, దాన్ని మాత్రం వదిలేయకు. నాకు అర్థమైంది, నిన్ను మీ నాన్నగారి దగ్గరికి పంపించేస్తాను. వద్దని చెప్తున్నాను కదా నిన్ను. ఏంటే నన్నే వదిలి వెళ్ళిపోతావా నువ్వు? అరే, వర్షం పడుతుంది. వర్షం. చల్లబడిపోతుంది. నాకు భలే ఆనందంగా ఉంది. మళ్ళీ నాతో ఆడుకోవడానికి రా. అవును, రావాలి. ఇప్పుడు నేను చూసారుగా, నా ఈ కొత్త హెయిర్ స్టైల్ బాగుంది కదా? పుట్టగడుగులో బాగానే లేదు. నేను వచ్చేసాను. వచ్చేసారా? ఏం తీసుకొచ్చారేమిటి? ఏం లేదు, వర్షం పడేలాగా ఉందని ఏమీ తీసుకురాకుండా ఇంటికి తిరిగి వచ్చేసాను, అంతే. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి సమాధానం చెప్తారు మీరు? మేమేమి తినక్కర్లేదనుకున్నారా? ఏమిటి నీ ఉద్దేశం? వర్షంలో నన్ను తడుస్తూ వెళ్ళమంటావా? వర్షం సంగతి మర్చిపోండి. ఆకలని నా ముందుకొచ్చి నిలబడితే మీ పని ఇక అంతే. అర్థమైందా? ఎంతో అరవలేకపోతున్నాను. ఆగు ఆగు ఆగు. వర్షం వస్తుంది. వర్షం జోరుగా కురుస్తుంది, మనం నీటిలో నించోవాలి. వెళ్తాం పదా. అక్కడి నుంచి దూరా. ఈ పుట్టగొడుగు ఇంత పెద్దగా ఉంది, నించోడానికి చోటు దొరికింది సరే. అవును కదా. కానీ తినడానికి ఆహారం దొరకకపోతే మనం ఇంటికి వెళ్ళలేం కదా. ఏమంటావు తెచ్చి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో చేయాలి. మేము వచ్చేసాం.
ఓ గాన్ వచ్చేసారా? ఏం తీసుకొచ్చారో ఏమిటి? మే వర్షంలో ఏమీ తేలేకపోయాం. నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు గాన్. ఇది చాలా దారుణం. చేయవలసిన పనులు గాన్తో చేయిస్తున్నారా? గాన్, మీ నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. అర్థమైందా గాన్? మేము వచ్చేసాం. అరే దుతేజీన్, నీ చేతిలో ఏమిటది? పుట్టగొడుగు. ఓ, నీ చేతిలో ఉన్నదాన్ని నేను చూడలేదు. నువ్వు గాను తినడానికి తీసుకొచ్చారా? నన్ను అడిగితే ఈ రోజుకి ఇది చాలా ఎక్కువ. సరే సరే, నన్ను క్షమించు. ముందు దుతేజీన్ గాను తింటారులే, వాళ్ళకు పెట్టు. అది పుట్టగొడుగు కాబట్టి ఇలా అనడం లేదు, కానీ అది విషపూరితమైందో కాదో తెలుసుకొని మరీ తినడం మంచిది. అందుకే ఇంతగా నేను చెప్తున్నాను. ఏమిటి విషపూరితమా? అది తిన్న వాళ్ళు ఒక్కోసారి ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. ఒక్కోసారి వణికిపోతూ ఉంటారు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే అన్ని పూర్తిగా తెలుసుకొని తినాలి అంటాను. నాకు తెలియదు. ఇలాంటి పుట్టగొడుగుని ఇంతవరకు నేను చూడలేదు. అందుకే నాకు చాలా భయంగా ఉంది. ఏమిటా మాటలు? ఎందుకు అనుమానించడం? గాన్ ఎంతో కష్టపడి దీన్ని తీసుకువచ్చాడు. అవునా గాన్? అది మరి ఏంటంటే గాన్, అది ఇదేని తికమకగా మాట్లాడుకో, సరిగ్గా చెప్పు. లేకపోతే మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు వినాల్సి ఉంటుంది. జాగ్రత్త సుమా, నీ మంచిగా చెబుతున్నా, అర్థమైందా? ఏమిటి ఏమన్నారు? మీకు ఇప్పుడు ఆకలిస్తుందని కదా ఇలా మాట్లాడుతున్నారు? చెప్పండి. ఏమిడా వాగుడు? మాట్లాడకండి. ఒక పుట్టగొడుగు కోసం మీరెందుకు గొడవ పడుతున్నారు నాన్నగారండి? ఊరుకోండి. అరే ఇదేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరం బయట పడుకున్నావేమిటి? వీళ్ళు ఇంకా లేవలేదే. గాన్, దుతేజీన్, లేవండి. అరే మనం ఎక్కడున్నావు? ఏమిటి నిద్రలో నడిచొచ్చారా? సరే పదండి, లోపలికి వెళదాం. లేస్తున్నాగా. ఏమిటి ఇలా జరిగింది? అవును అదే. ఓ, ఈ పొట్టగొడుగు విత్తనాలు కింద పడి ఇల్లంతా పొట్టగొడుగులు మొలుచుంటాయి. అందుకే మనం బయటపడ్డాం. మెల్లమెల్లగా అవి పెరిగిపోయి ఉంటాయి. ఆ తర్వాత మనల్ని బయటికి విసిరేసి ఉంటాయి. మనం ఇక్కడున్నా. అమ్మ ఎక్కడుంది? నాన్నగారండి, అమ్మ కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఇది చాలా దారుణం. నువ్వేం దిగులు పడకు, నేను వస్తున్నాను, నిన్ను రక్షిస్తాను. నువ్వు లోపలే ఉన్నావా? నీకేమీ కాలేదు కదా? ఈ పొట్టగొడుగుల్లో మీ అమ్మ కనిపించడం లేదు. మన బలం సరిపోవడం లేదు, దీనికి కదపలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకేమీ తోచడం లేదు. నువ్వు లోపల జాగ్రత్తగానే ఉన్నావా? పెడుతుంది. తిన్నప్పుడు కూడా మా అమ్మ కనిపించలేదు. నా భార్య కనపడడం లేదు. ఏమైపోయిందో అర్థం కావడం లేదు. ఏమిటి చూస్తున్నారు? ప్రతిరోజు మీరు కష్టపడి మా కోసం బయటకు వెళ్లి ఆహారాన్ని తేవడం చూస్తుంటే బాధగా ఉంది. అందుకే పొద్దున్నే వెళ్ళి
తట్టుకోలేకపోతున్నా. లేకపోయేసరికి మీకు బాగా వెలితిగా అనిపించినట్టుంది. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు మరీ చిన్న పిల్లవారైపోతున్నారండి. ఏంటమ్మా నువ్వు అనేది తెలిసేవాడి కాదా? బాగా ఏడిపించేశావు. నేను పుట్టగొడుగుల గురించి బాగా తెలుసుకున్నాను. ఇప్పటిదాకా చేదు పుట్టగొడుగులు కాస్త ముందుగా వచ్చి ఉండొచ్చు కదా. స్పృహ తప్పిన నాన్నగారు. ఆగండి. ఆగుతారా లేదా? నాకు కాళ్ళు నొప్పి వచ్చేసాయి. నాకు నొప్పి పెడుతున్నాయి. ఆగమంటున్నానా? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని పట్టుకో. అక్కడేం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నా. ఈ రోజు భలే సరదాగా ఉంది. ఇవాళంతా ఇలాగే గడుపుతా. సమయానికి వచ్చేసారా? వచ్చేస్తున్నాను మీ దగ్గరికి. నాన్నగారండి. నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. నాన్నగారిని లేపి ఇంటికి తీసుకువెళ్దాం. అదే తీసుకెళ్దాం. వచ్చేసానికి బయలుదేరదావా? నేను తిరిగి వెళ్ళిపోవడం మంచిదనుకుంటున్నాను. నాకు నీతో రావాలని లేదు. నేను వెళ్ళిపోతున్నా. నేను కనిపించడం లేదు. నన్ను ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎక్కడ? నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నన్ను వదులు. నేను ఇప్పుడు రాను. నన్ను వదిలే. ఇదే మంచి అవకాశం. వెళ్ళిపోదాం. నేను నీకు దొరకను. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా వెంట పడొద్దు. దయచేసి నా వెనకాల రావద్దు. నన్ను వదిలే. అమ్మయ్య వెళ్ళిపోయింది అనుకుంటాను. నాయనో, నేను ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం ఎలా? పరిగెత్తాలి, పరిగెత్తాలి, ఇంకా వేగంగా పరిగెత్తాలి. అమ్మయ్యా, దీని పని అయిపోయింది. ఇక నాకు ఏ గొడవ లేదు. దాదాజీ ఆగండి, నేను వస్తున్నాను. ఎక్కడ వీళ్ళు కనపడడం లేదు. ఆగండి. ఆగండి.
ఆగండి. ఎలాగైతే నేను వచ్చేసాను. ఇక నాకు ఏ బాధ లేదు, నేను కనిపెట్టేశాను. ఆగండి, నన్ను వదులు. నన్ను వదులు, నేను రాను. ఏలియన్, నాకు వరమిస్తావా? ఏలియన్, ఒక క్షణం ఆగుతావా? నాకు చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తాను. ఇదేంటి? ఆహా, ఎంత దృశ్యం! దీన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోతాను. అదిగో నేను అక్కడే ఉన్నాను. నాన్నగారండి లేచారా? మీకు కూడా అరటిపండు కావాలా? ఆయనకు కూడా ఇద్దాం. నేనంత కష్టపడి తిరిగి వస్తే మీరు అరటిపండు తింటున్నారా? ఇది దారుణం. మేమందరూ తిండి కోసం పడే పాటలు చూడండి. మర్యాదగా పక్కకు వెళ్ళు. నన్ను క్షమించండి. చెప్పేది వినరా? ఇది చలికాలం కోసం మనం దాచుకోవాలి, ఇప్పుడే తినేయకూడదు, అర్థమైందా? సరే. అప్పుడే చలి మొదలైంది, ఇంకా చలి ఎక్కువైతే బయటకు వెళ్ళడం కష్టం. ఆ సమయంలో ఇదే ఆహారం మనకి. అవి తినేయకూడదని మర్యాదగా అవన్నీ అక్కడ పెట్టేయాలా? కానీ అమ్మ, నాకు ఆకలిగా ఉంది. అందుకే మీ నాన్నగారు ఇప్పుడు బయటకు వెళ్ళారు. కానీ ఆయన ఇంత మంచులోనూ ఆయన ఆహారం కోసం వెళ్ళారు. ఆయన వచ్చే వరకు ఓపికగా ఉండాలి. ఈలోగా తొందరపడకూడదుగా. కానీ మేము తొందరపడకుండా ఉండలేం. ఆకలేస్తుంది. నేను వచ్చేసాను, నాకు ఆకలిగా ఉంది. నేను ఎందుకు తొందరగా వచ్చానో తెలుసా? ఆకలి ఎక్కువగా ఉంది, అందుకే. ఇంతకీ ఏం వంట చేసావు? నేను చెప్పింది నీకు వినపడలేదా? చలికాలంలో మీరు బయటికి వెళ్ళడం కుదరదు, అందుకనే ఆహారాన్ని దాస్తున్నాం. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇప్పుడు ఆకలేస్తుంది. నాకు వేస్తుంది. అలాగే. ఇటు చూడు తెచ్చింది, మనం ఏమైనా పట్టుకునే ముందు మనం ఏమైనా తినాలి కదా. మన ఇంత ఆకలిగా ఉండి కూడా మనం ఎలా మురుగాల్ని పట్టుకోగలం? పట్టుకుంటాం. అటు చూడు, చిన్న ఎలుగుబంటిలు. అవును కదా, అవి గుహ లోపలికి వెళ్తున్నాయి. మనము వెళ్దామా? మనకు తినడానికి ఆహారం దొరికింది. వాటికి ఇప్పుడు ఆకలిగా ఉండదు కదా. ఇప్పుడు మనం వాటిని పట్టుకుందాం.
ఎలాగలా తప్పించుకున్నావు? నేను ఆకలిగా ఉన్నప్పుడు ఎర దొరికినా సరే పట్టుకోలేను. ఈ మంచులో ఏ మృగము బయటికే రాదు. అనవసరంగా ఈ ప్రదేశం అంతా నేను వెతుకుతూ ఉన్నాను. నా ఓర్పుని అందరూ పరీక్షిస్తున్నారు. మనుషులు వెతికేటప్పుడు మృగాలు కనిపించవు. ఇక ఖచ్చితంగా నా వల్ల కుదరదు. నాకు చాలా అలసటగా ఉంది. ఏదో జీవి దొరికింది. నేను నిన్ను వదిలిపెట్టను. పట్టుకున్నాను. నా ఆకలి తీర్చడానికి నువ్వు దొరికినట్టున్నావు. అమ్మ చెప్పినట్టు చెక్క ముక్కలైనా సేకరిద్దాం. అలాగే చేద్దాం. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఇదిగో చూడు. ఇంకోటి ఇదిగో చేస్తున్నా. ఇంకొకటి ఇదిగో చేస్తున్నా. నా చెయ్యికి దెబ్బ తగిలింది. అరే అది విచిత్రంగా ఉందే. ఏంటిది? ఓ ఇలాగే ఎలుగుబంట్లు దాక్కుంటున్నాయా? ఎండాకాలం వచ్చేసింది. ఇది లేవట్లేదు, నిద్రపోతూనే ఉంది. నిద్రపోతుందా? ఒక మంచి ఆలోచన. దీన్ని మన సహాయానికి తీసుకువెళ్దాం. ఏమంటున్నావు? మేము చెక్క మొక్కల్ని తెచ్చేసాం. అలాగా, చాలా సంతోషం. అమ్మా ఇటు చూడండి, చాలా చెక్క ముక్కలు ఎక్కడ ఉన్నాయి. నీకేం కాలేదు కదా? అవును, ఎలుగుబంటి ఏమిటి? అది నిద్రపోతూనే ఉంది. అది నిద్రపోయేటప్పుడు ఏమైనా చెప్తే చేసేస్తుంది. ఏమిటి? నిజం చెప్తున్నాను. కూర్చో, చెయ్యి, నిద్రపో, లే, తల కిందలుగా ఒక చెత్త నిలబడా. అది నిద్రపోతోంది. మీ నాన్నగారి కంటే ఇదే నాకు బాగా సాయం చేస్తుంది. నాకు జలుబు చేసింది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. బాగా అలసటగా ఉంది. అమ్మా మీకేమైనా పని ఉంటే తన దగ్గర చెప్పండి. ఓ తప్పకుండా. అవును, ఇది మనకు అన్ని పనులు చేస్తుందా? ఆఖరికి నాకు ఏ ఎర దొరకలేదు. ఇదే దొరికింది. కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో నేను తిరిగి వచ్చేసాను. తను ఆ మృగం దగ్గర ఇరుక్కుంది. అది సరే, మీరేం తీసుకొచ్చారు? ఇదే దొరికింది. అదైనా దొరికింది కదా. అడవి మృగాన్ని పట్టబోతున్నారు. చూసారా ఆ మేమూత ఎంత బాగుందో? ఈ రోజు ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. మనకి కాలం కలిసి వచ్చింది, దాన్ని వదిలిపెట్టకూడదు. రండి వెళదాం, రండి. మనం అనుకున్నది వేరు, ఇక్కడ జరిగింది వేరు. రండి. మనం దాన్ని పట్టుకోలేము. బహుశా మేమూతని పట్టుకునే తెలివితేటలు మనకు లేవేమో. నేను అలాగే అనుకుంటున్నాను. ఏమిటి, మీకు మేమూతులు పట్టుకోవడం నేను నేర్పాలా? అవును, మేము నేర్చుకోవాలి. లేదు, కుదరదు. మీరు ముగ్గురు చెడ్డవాళ్ళు నన్నే మోసం చేశారు. నేను ఖచ్చితంగా మీకు నేర్పించను. మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం. మాకు జంతువుల్ని పట్టుకోవడం నేర్పించు. దయచేసి మీరు నిజంగానే నేర్చుకోవాలని ఆశపడుతున్నారా? కానీ ఖచ్చితంగా నేను మీకు ఏది నేర్పించలేను.
దయచేసి మేం చేసిన తప్పును క్షమించండి. మీరు మమ్మల్ని విద్యార్థులుగా స్వీకరిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఇది మా ప్రత్యేకమైన విన్నపం అండి. ఇప్పుడు మీరేమన్నారు? చేసిన తప్పును మన్నించమని అడిగా. ఆ తర్వాత మమ్మల్ని విద్యార్థులుగా స్వీకరించమని చెప్పాం. ఆ తర్వాత లేదు లేదు, దానికి ముందు ఏమన్నారు? ఇదే ఆఖరి అవకాశం. ఆజ్ఞాపించండి గురుదేవా. అయితే సరే, ఈ గురువు గారు మీరు అడిగింది నేర్పించడానికి ఒప్పుకున్నారు. ముందు దీంతో ఎలా కొట్టాలో నేను నేర్పుతాను. అలాగే గురుదేవా, మీరు చెప్పినట్టే చేస్తాం. ముందు పొద వెనుక దాక్కోవాలి. ఆ తర్వాత మెల్లిగా ఎర్ర దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్త గురు. మొదటి నియమం గుర్తుంది కదా. అర్థమైంది. ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు. ఒకటవ నిబంధన, గురువుగారు పాఠం నేర్పించేటప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. దద్దమ్మల్లారా, ఈ సమయంలోనే హెచ్చరించాలి. మీ నిబంధనలనే మేం పాటిస్తున్నాం. ఇప్పుడు ఆయుధాలు ఎలా ఉపయోగించాలో మీకు నేను నేర్పుతాను. మనం ఆయుధాలను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. అలాగే ఉపాయాలతో ఆలోచించి మరీ ఉపయోగించాలి. మీకు వేరే ఉపాయాలు ఏమైనా తెలుసుంటే వాటి సాయంతో మృగాల్ని వేటాడవచ్చు. సరే, ఆయుధాన్ని ఇవ్వండి, ఎలా ఉపయోగించాలో నేర్పుతాను. పొదలో దాక్కుని ముందుకు వెళ్ళాలి. చిన్న శబ్దం కూడా రాకుండా మెల్లిగా నడుస్తూ వెళ్ళాలి. అడవి మృగం దగ్గరకు మీరు పూర్తిగా చేరిన తరువాత విరిగిపోయింది. గురువు గారిని చూశారా? మీరు చెప్పిన కిటుకు అర్థమైంది గురుదేవా. రాళ్లను ఎలా ఉపయోగించాలో మీకు నేర్పుతాను. దానికి మీ అందరిలో ఐకమత్యం చాలా అవసరం. సరే, చాలా జాగ్రత్తగా చూసేయండి. ఇదిగో చూడండి, అడవి మృగం ఈ చోటుకు వచ్చి చేరగానే నేను మీకు సైగ చేస్తాను. అప్పుడు మీరు ఆ బండరాయిని కొండ మీద నుంచి కిందకు తొయ్యాలి. సరే, వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రయత్నించి చూద్దామా? ఇదిగో 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 వచ్చేసాను. ఈ పువ్వును ఇక్కడ పెట్టాను, బాగా చూడండి. ఆ పువ్వు దగ్గరకు తొయ్యండి. మనం ఏమి నేర్చుకున్నాం? మీకు వేరే విధంగా నేర్పుతాను. గురువు గారు, ఇలాంటివి చాలా ఉన్నాయంటారా? మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి, అప్పుడే నేను నేర్పిస్తాను. ఈసారి తప్పకుండా అడవి మృగాన్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? గురువు గారు ఏం చేస్తారో ముందు చూద్దాం. సరే, నేను తవ్వడం పూర్తి చేశాను. గురుదేవా, ఆ మహమూద్ ఖచ్చితంగా చిక్కుకుంటుందంటారా? ఖచ్చితంగా చిక్కుకుంటుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను పైకి వచ్చి మీకు చెబుతాను. దీని మీద ఎక్కడం చాలా కష్టంగా ఉంది. నేను ఎక్కడానికి కొంచెం సాయం చేయండి. ఏదైనా తాడుంటే విసరండి. ఉన్నట్టుండి మేఘ వేసిందేంటి? ఏం చేయాలి? వర్షం ఎక్కువైపోయిందే. అయ్యో, గురువు గారిని ఒకసారి చూడండి. మనం నేర్చుకున్న ఈ చివరి పాఠం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంతవరకు నేను నేర్పించిందంతా బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇక మీరే స్వయంగా ప్రయత్నించాలి. మాకు చాలా అనుమానాలున్నాయి. ఈ లోపే వెళ్ళి పట్టుకోమంటే ఎలా కుదురుతుంది? అనుమానాలు పెట్టుకోవద్దు, ప్రయత్నించి చూడండి. సరే, చూద్దాం. మనం కాస్త ధైర్యంగా ఎదురుకెళ్దాం. ఇంకా మెల్లగా వెళ్ళాలి. ఆ తర్వాత మూడవ నిబంధన. చూడాలి. తర్వాత నిబంధన ఏమిటి? మనం పెట్టిన ఆనవాళ్ళు కాస్త బరువుగా ఉండాలి, కదలకూడదు. సరే, తర్వాత నిబంధన. తవ్వండి, తవ్వండి, త్వరగా, తవ్వండి. అది మేము సాధించాం. మీరు చెప్పిన అన్ని కిటుకులు మేము పూర్తి చేసాం గురుదేవా. ఏమిటది?
గురుదేవా, మేము పూర్తి చేశాం. మీరు చెప్పిందే మేం చేశాం. మృగాలు లేని చోట్ల మీరు ఎన్ని ఉపాయాలు పన్నినా మృగాలు ఎలా చిక్కుతాయి? ఇక నుంచి మేము జాగ్రత్తగానే చేస్తాం. త్వరగా పరిగెత్తండి, వచ్చేస్తోంది, పరిగెత్తండి. ఇప్పుడు ఆ మృగాన్ని ఎలా పట్టుకోవాలి? జంతువులు పట్టుకోవడం చాలా కష్టం అనుకున్నాను, కానీ సులువే. దీనికోసం తెగ ఆలోచించేసాం. నాన్నగారండి, ఇప్పుడు మన ఇంటికి వెళ్దామా? అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది నాకు అవసరమా? ఆహారాన్ని తీసుకువెళ్ళడానికి మేము పడిన బాట్లు. ఉత్తరం వచ్చింది. తాతగారి దగ్గర నుంచి వచ్చింది. ఏది చూద్దాం. ఇది చలికాలాన్ని చూపిస్తోంది. ఇక్కడ ఒకటే చలిగా ఉంది, అందుకే చలికాలంలో బయటికి వెళ్ళలేకపోతున్నాం. అందుకే మాకు కాస్త ఆహారం పంపించండి. అది చాలా కష్టం. సరిగ్గా చదువు. మాకు కావాల్సింది అడవి మృగం, అదంటే ఇష్టం. దాన్ని వేటాడడం చాలా కష్టం. మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను. నేను చూసుకుంటాను. ఆహారం అంతా మూట కట్టి పెట్టు. తప్పకుండా. ఆయన వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నవన్నీ ఇవేనండి. సరే, ముందు వీటిని తీసుకువెళ్ళి ఇద్దాం. రండి, త్వరగా వెళదాం. అక్కడ చూశారా మీరు? దాన్ని ఎలాగైనా మనం త్వరలోనే తినాలి. నాన్నగారు, ఆ శబ్దం ఏంటి? మనల్ని ఎవరు వెంబడించి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాన్నగారండి, ఇక్కడ ఎవరు లేరండి. అదే ఆశ్చర్యంగా ఉంది. నేను చెప్పేది విను, ఎవరు మన వెంటబడుతున్నారు. అది ఎలా వెంటబడతారు? వెళ్ళండి వెళ్ళండి, వచ్చేస్తున్నాగా. అందరూ జాగ్రత్తగా చూసుకుని నడవాలి. నాన్నగారండి, ఏమైందండి? ఎవరు మన వెంట పడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఏంటి మళ్ళీనా? ఏమైంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఎవరో మన వెంటే వచ్చారు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే ఉండొచ్చు. రండి రండి, మనం వాళ్ళని వదిలిపెట్టడానికి వీల్లేదు. మాటలు సరే, మీరు త్వరగా రండి. ఓ, దీన్ని దాటడం సాధ్యం కాని విషయం. నాన్నగారండి, ఇప్పుడు ఏం చేయాలండి? మనం ఇప్పుడు వేరే దారిలో వెళదాం. ఏంటి, ఇంకో దారా? ఇప్పుడు మనం ఆ కొండ దాటి వెళ్ళబోతున్నాం. త్వరగా రండి, మనం వేగంగా వెళ్ళాలి. నాకు అలసటగా ఉంది. కూడా మనం ఇలా సోమరిపోతులుగా ఉండకూడదు. ఇది చాలా బరువుగా ఉంది, దీన్ని తీసుకొని నేను నడవలేకపోతున్నాను. నీకు అలసటగా ఉంటే ప్రకృతిని ఆస్వాదించు. ప్రకృత ఎలాగా? ఇప్పుడు ఎలా ఉంది? నీ అలసట పోయింది కదా? భయంకరంగా అరిచినందు వల్ల ఈ విధంగా జరుగుతుంది. నా దగ్గర ఉన్నవి ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఇది చాలా భయంకరమైన పర్వతం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అంటారా? మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. ఈ పర్వతాలని చాలా పెద్ద మంచు పర్వతాలని అంటారు. ఇక్కడ మనం శబ్దం చేస్తే పర్వతం కరిగిపోతుంది, అందుకే ఇది భయంకరమైన పర్వతం అని అంటారు. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు నీకు అర్థమైందా? అందుకే గట్టిగా అరవకూడదు. అలా అరిస్తే మంచు పర్వతం కరిగిపోతుంది. కరిగిపోతుందా? అర్థమయ్యిందా? శబ్దం చేయకుండా రావాలి. శబ్దం చేస్తే ప్రమాదం. అటు చూడండి, ఇక మనం జయించబోతున్నాం. అలాగే మనం ఈ విషయాన్ని ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అది నిజమే. ఎక్కడ ఆగండి, ఆ ఆహారాన్ని మక్కవండి. మర్యాదగా ఇచ్చేయండి, అదే మీకు మంచిది.
సరే రండి వెళదాం. దెబ్బ తినేసాం. ఖచ్చితంగా ఈ గుణపాఠాన్ని మనం మర్చిపోకూడదు. అవును నిజమే. మీ దగ్గర ఉన్న ఆహారం మాకు ఇచ్చేయండి. మీరు ఏమంటున్నారు? మీరు చాలా దూరంలో ఉన్నారు. మేము చెప్పేది మీకు వినపడడం లేదా? మర్యాదగా ఇచ్చేయండి, అదే మీకు మంచిది. సరే దోదేజీ, దాన్ని విసిరేయ్. ఇదిగో విసురుతున్నా. నీ గురి తప్పిపోయింది. మా మాట విని మర్యాదగా ఇలా ఇచ్చేయండి. అదే మీకు మంచిది. సరే రండి వెళదాం. మనం దారి తప్పామేమో అనుకుంటున్నాను. సాధారణంగా మంచులో నడిచేటప్పుడు దారి తప్పిపోవడం సహజమైన విషయమే. నా మాట వినండి, అటు చూడండి. మనం ఆ వైపుగా వెళ్ళాలని చెబుతున్నావా? అవును. ఏమంటారు? నువ్వు చెప్పినట్టుగానే ఆనవాళ్ళ కోసం మన ఆహారాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళదాం. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే చేద్దాం. చాలా వృధా అయిపోతుంది. నిజంగానా? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉన్న ఆహారాన్ని తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం. అదే మనకు మంచిది. ఏమంటారు? అలా చూడు, రెండోది అక్కడుంది. దేన్ని వదలుకో, అన్ని తీయి. మీరందరూ ఇలా ఎందుకు చేస్తున్నారు? అసలు మీకు ఏం కావాలి చెప్పండి. మర్యాదగా పక్కకు తప్పుకోండి, అదే మీకు మంచిది. ఏమైంది? అవును, ఏంటిది? ఇదా? ఇదేంటో చూసి చెప్పండి. దీని గురించి మా నాన్నగారు చెప్పగా నేను విన్నాను. మళ్ళీ తాతగారా? ఈ మంచు పర్వతాలు చాలా భయంకరమైనది. దారే తెలీదు, గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద మంచి జంతువు కూడా ఉంది. హఠాత్తుగా మీకు ఏమైంది? అది నిజమే. ఇదిగో తీసుకో. అది ఇప్పుడు అయోమయంలో పడింది. అది ఏం ఆలోచిస్తుందో తెలియట్లేదే. కాపాడండి. నీకేం కాలేదు కదా? నేనిప్పుడు మంచులో బిగుసుకుపోయాను. మంచి సమయానికే వచ్చారు. మా కోసం ఆహారం తీసుకొచ్చారా? ఏది? ఇదిగో ఉంది.